ఈ వీడియోలో మనము కామన్ నౌన్ అనేటువంటి టాపిక్ మీద మీరు రాయబోయేటువంటి టెట్ ఎగ్జామ్ కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు, ఇంకా వేరే ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా బిట్ అడిగితే జస్ట్ మీరు క్వశ్చన్ను చదివి డైరెక్ట్ ఆన్సర్ను టిక్ చేసే విధంగా లాజిక్స్ను నేర్చుకోబోతున్నాం. జనరల్గా మనమంతా ఏమనుకుంటాం అంటే కామన్ నౌన్ అంటే ఈజీ కదా అని అనుకుంటాం, కానీ అందులో కూడా కొన్ని లాజిక్స్ ఉంటాయి. సో అవి కూడా నేర్చుకొని ఉండాలి, లేకపోతే మనం ఎంత చదివినా కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయకుండా మార్కు లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి కామన్ నౌన్ అంటే ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తర్వాత నేను లాజిక్ చెప్తాను. గమనించండి, కామన్ నౌన్ అంటే అర్థం ఏంటిదంటే ఒక స్థలం యొక్క కానీ లేదంటేనేమో ఒక జంతువు యొక్క కానీ వ్యక్తి యొక్క కానీ వస్తువు యొక్క సాధారణ పేరును కామన్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, బాయ్, గర్ల్, అదేవిధంగా కౌ, సిటీ, ఓకే, కంట్రీ, రైట్, ఇవన్నీ కూడా కామన్ నౌన్స్. ఓకే, గమనించండి, బాయ్, గర్ల్, కౌ, డాగ్, ఇవన్నీ కామన్ నౌన్. అవి కామన్ నౌన్ ఎలా అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాయ్ని తీసుకుందాం. బాయ్, ఓకే, మీ ఇంటి దగ్గర ఒక పిల్లగాడు ఉన్నాడు అనుకోండి. అతన్ని ఏం చెప్తాం, మనం ఏమని పిలుస్తాం? బాయ్ అని పిలుస్తాం. వేరే ఇంటికి వెళ్ళాం, అక్కడ కూడా ఒక పిల్లగాడు ఉన్నాడు, అతన్ని ఏమని పిలుస్తాము? బాయ్ అని పిలుస్తాం. అదేవిధంగా గర్ల్ కూడా సేమ్. మీ ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటే గర్ల్ అని పిలుస్తాం, ఇంకెక్కడైనా ఒక అమ్మాయి కనిపిస్తే గర్ల్ అని పిలుస్తాం. ఈ విధంగా కామన్గా పిలుచుకునేటువంటి పేర్లు. అదేవిధంగా కౌ, మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళారు, అక్కడ ఒక ఆవు కనిపించింది, ఏమని పిలుస్తారు? కౌ అని పిలుస్తాం. అదేవిధంగా అక్కడి నుంచి మీరు వేరే ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ కూడా ఒక ఆవు కనిపించింది, సో అక్కడ కూడా జనరల్గా కామన్గా ఏం పిలుచుకుంటాం? కౌ అనే పిలుస్తాం. సో ఆ విధంగా ఉన్నటువంటి పేర్లన్నీ కూడా కామన్ నౌన్ అవుతాయి, అంటే సాధారణ పేరు. అయితే గమనించండి, ఇప్పుడు ఇక్కడ నేను రెండు ఇచ్చాను, గంగా రివర్, రివర్. సో ఇలా ఉంటే అది కామన్ నౌన్ కాదు, ఇక్కడ ఒక మిస్టేక్ ఉన్నది. గంగా రివర్, రివర్ అనేటువంటిది కామన్ నౌన్, దాని ముందు గంగా అని స్పెసిఫిక్గా ఒక నేమ్ ఉంటే అది కామన్ నౌన్ కాదు, అదేమవుతుందంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, రైట్. కామన్ నౌన్ అంటే సాధారణ పేరు. కామన్ నౌన్ అంటే సాధారణ పేరు. ఏమేమి ఉన్నాయి? బాయ్, గర్ల్, కౌ, డాగ్, విలేజ్, సిటీ, ఇక్కడ CITY, ఓకే, కంట్రీ. అదేవిధంగా రివర్ కూడా, రైట్. ఇక్కడ మనము ఒక ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాము, అక్కడ రివర్ ఉన్నది, దాన్ని రివర్ అంటాం. ఇంకో ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ కూడా ప్రవాహం వెళ్తూ ఉన్నది, నీటి ప్రవాహం, దాన్ని కూడా రివర్ అంటాం. కానీ ఆ రివర్కు స్పెషల్గా నేమ్ ఉంటే అది కామన్ నౌన్ కాదు. అదేవిధంగా ఇంకొకటి కూడా గమనించండి, ఇప్పుడు డాగ్ ఉంది, డాగ్ అంటే అది కామన్ నౌన్, ఓకే. డాగ్ అనేటువంటిది DOG, డాగ్ అనేటువంటిది కామన్ నౌన్. కానీ ఆ డాగుకు మనం స్పెషల్గా ఒక పేరు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు అది కామన్ నౌన్ అవ్వదు, రైట్. డాగ్ కామన్ నౌన్, కానీ డాగుకు పేరు పెట్టుకుని కనుక పిలిస్తే అప్పుడు అది కామన్ నౌన్ కాదు. ఇదొక్కటి మాత్రం గమనించండి, రైట్. ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. గమనించండి, గమనించండి, విచ్ ఈజ్ కామన్ నౌన్? రవి, బాయ్, ఇండియా, ఢిల్లీ. సో ఇందులో కామన్ నౌన్ ఇది. రవి అంటే స్పెషల్గా ఒక పేరు, సో అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇండియా ఒక దేశానికి ఉన్నటువంటి స్పెషల్ నేమ్, ఓకే, ఇట్స్ ఓన్ నేమ్, సో అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఢిల్లీ ఒక ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాపర్ నౌన్, సో అది కూడా ఏమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ఇక్కడ కామన్గా పిలుచుకునే పేరు ఏంటిది? బాయ్, రైట్. సో బాయ్ అనేటువంటిది ప్రాపర్ నౌన్. నెక్స్ట్, విచ్ ఈజ్ ఏ కామన్ నౌన్? విచ్ ఈజ్ ఏ కామన్ నౌన్, ఓకే. గమనించండి, సిటీ, హైదరాబాద్, చెన్నై, ముంబై. సో ఈ మూడు గమనించండి, ఈ మూడు గమనిస్తే వాటికి ఆ సిటీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పేరు.
కానీ వీటన్నిటిని కలిపి ఏమంటాం, సిటీ అంటాం. సో కామన్గా పిలుచుకునే పేరు ఏంటిది, సిటీ. సో సిటీ అనేటువంటిది కామన్ నౌన్. నెక్స్ట్ గమనించండి. విచ్ ఈజ్ ఏ కామన్ నౌన్. ఇచ్చినటువంటి వాటిలలో కామన్ నౌన్ ఇది. గంగా, రివర్, కృష్ణ, గోదావరి. మిగతా అన్నిటికి కూడా పేర్లు ఉన్నాయి. వాటిని జనరల్గా పిలుచుకునేది ఏంటిది, రివర్. రివర్ అనేటువంటిది ఏమవుతుంది, కామన్ నౌన్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇది చూద్దాం. విచ్ ఈజ్ ఏ కామన్ నౌన్. ఇచ్చినటువంటి వాటిలలో కామన్ నౌన్ ఏది, సీత, గర్ల్, లక్ష్మి, రాధ. వీటిలలో కామన్ నౌన్ ఏది. సో వీళ్ళందరినీ కలిపి ఏమంటాము, గర్ల్స్ అంటాము. సో గర్ల్ అనేటువంటిది ఏమవుతుంది ఇక్కడ, కామన్ నౌన్ అవుతుంది. సో గర్ల్ అనేటువంటిది కామన్ నౌన్. నెక్స్ట్ విచ్ ఈజ్ ఏ కామన్ నౌన్. విచ్ ఈజ్ ఏ కామన్ నౌన్. సండే, మండే, డే, జనవరి. గమనించండి, ఇవన్నీ కూడా సండే, మండే, జనవరి ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్ అవుతాయి. సో ఇక్కడ వీటన్నిటిని కలిపి మనం కామన్గా పిలుచుకునేటువంటి పేరు ఏముంది ఇక్కడ అంటే డే. సో డే అనేటువంటిది ఏమవుతుంది, కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఈజ్ కామన్ నౌన్. విచ్ ఈజ్ కామన్ నౌన్. ఇచ్చినటువంటి వాటిలో కామన్ నౌన్ ఏది, దివాళీ, ఫెస్టివల్, క్రిస్మస్, ఈద్. ఇవి. సో దివాళీ అనేటువంటిది ఏంటిది, ఫెస్టివల్. క్రిస్మస్ అనేటువంటిది ఏంటిది, ఫెస్టివల్. ఈద్ అనేటువంటిది ఏంటిది, ఫెస్టివల్. సో ఇక్కడ కామన్గా పిలుచుకున్నటువంటి పేరు ఏంటిది మరి అంటే ఫెస్టివల్. ఫెస్టివల్ అనేటువంటిది కామన్ నౌన్. నెక్స్ట్ విచ్ ఈజ్ కామన్ నౌన్. తాజ్మహల్, చార్మినార్, మాన్యుమెంట్, రెడ్ ఫోర్ట్. ఇందులో కామన్ నౌన్ ఏది. తాజ్మహల్ అనేటువంటిది స్పెషల్ నేమ్, ఇట్స్ ఓన్ నేమ్. ఆ బిల్డింగ్కి అది ప్రత్యేకమైనటువంటి పేరు. చార్మినార్ కూడా ఆ బిల్డింగ్కి ఉన్నటువంటి ప్రత్యేకమైన పేరు. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ అనేటువంటిది కూడా ఆ బిల్డింగ్కు ఉన్నటువంటి సొంత పేరు. సో వాటన్నిటిని కలిపి పిలుచుకునే పేరు ఏంటిది, మాన్యుమెంట్స్. సో మాన్యుమెంట్ ఈజ్ ద కామన్ నౌన్. ఇవి మనకు తెలిసినట్టే అనిపిస్తాయి, కానీ మనం ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నప్పుడు ఈ విధంగా కనుక తెలుసుకొని ఉండకపోతే మనం బిట్ రాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కంటే ముందు నేను నౌన్లో మొదటిదైనటువంటి ప్రాపర్ నౌన్ గురించి కూడా క్లియర్ కట్గా లాజిక్ తోటి చెప్పి ఉన్నాను. ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడగలరు. అదేవిధంగా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు కలిగేటువంటి లాభం ఏంటిదంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు క్లాసెస్ వినొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏ క్లాస్ వింటే ఆ క్లాసుకు సంబంధించినటువంటి పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా విన్న క్లాస్ మీదనే మీరు ఆన్లైన్లో లైవ్లో టెస్ట్లను ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ ఏదైతుందో ఈ పీడిఎఫ్ను నేను కామెంట్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విచ్ ఈజ్ కామన్ నౌన్. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ. సో ఇందులో కామన్ నౌన్ ఏది, కామన్ నౌన్ ఏది, లాంగ్వేజ్. ఎందుకంటే తెలుగు అనేటువంటిది లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనేటువంటిది లాంగ్వేజ్, హిందీ అనేటువంటిది లాంగ్వేజ్. ఈ విధంగా. నెక్స్ట్ విచ్ ఈజ్ కామన్ నౌన్. రమేష్, టీచర్, రాహుల్, ర్యామ్. ఓకే. సో ఇందులో గమనించండి, రమేష్ ప్రాపర్ నౌన్, రాహుల్ ప్రాపర్ నౌన్, రామ్ ప్రాపర్ నౌన్. సో కామన్గా పిలుచుకునే పేరు ఏంటిది, టీచర్. సో టీచర్ అనేటువంటిది ఏమవుతుంది ఇక్కడ, కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఈజ్ కామన్ నౌన్. హిమాలయాస్, ఎవరెస్ట్, మౌంటైన్, నీలగిరి. సో ఇందులో ఏంటిది కామన్ నౌన్ అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మౌంటైన్ కాబట్టి మౌంటైన్ ఈజ్ ద కామన్ నౌన్. నెక్స్ట్ విచ్ ఈజ్ కామన్ నౌన్. ఇండియా, కంట్రీ, చైనా, జపాన్. సో మీకు ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇవ్వడు, మీకు ఇంకొంచెం టఫ్నెస్ను పెంచేస్తాడు. మీకు ఇప్పుడు అర్థం కావడం కోసం నేను ఈజీగా చెప్తున్నాను. అదేవిధంగా రిలేటెడ్ నేమ్స్ ఇవ్వడు. మౌంటైన్ ఇస్తాడు, ఇండియా ఇస్తాడు, సండే ఇస్తాడు,
జనవరి ఇస్తాడు. ఇందులో కామన్ నౌన్ ఏది? ఆ విధంగా జంబుల్ చేసి అడుగుతాడు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఉంటే ఈజీ. సో ఇందులో గమనించండి, ఇండియా కంట్రీ నేము, చైనా ఒక కంట్రీ నేము, జపాన్ ఒక కంట్రీ నేమ్. సో వీటన్నిటిని కామన్గా పిలుచుకునే పేరు ఏంటిది? కంట్రీ. నెక్స్ట్, విచ్ ఈజ్ కామన్ నౌన్? బుక్, రామాయణ, మహాభారత, బైబిల్. సో ఈ మూడు కూడా ఆయా బుక్కుల యొక్క సొంత పేర్లు, స్పెషల్ నేమ్స్. సో అవి కలిపి ఏంటిది? బుక్. సో బుక్ అనేటువంటిది కామన్ నౌన్ అవుతుంది. సో నెక్స్ట్, విచ్ ఈజ్ కామన్ నౌన్? చెన్నై, ఢిల్లీ, సిటీ, కలకత్తా. ఇందులో కామన్ నౌన్ ఏది? చెప్పండి, కామన్ నౌన్ ఏది? ఇందులో కామన్ నౌన్ వచ్చేసి ఏమవుతుందంటే సిటీ. సో చెన్నై అనేటువంటిది సిటీ, ఢిల్లీ అనేటువంటిది సిటీ, కోల్కతా అనేటువంటిది కూడా సిటీ. సో సిటీ అనేటువంటిది ఏమవుతుంది? కామన్ నౌన్ అవుతుంది. సో ఇవి ఈ టాపిక్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలు. ఇవి కామన్ నౌన్ మీద మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా లాజికల్గా ఎలా గుర్తించాలో కూడా నేర్చుకుంటున్నారు అని అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ మీదనే మళ్ళీ మీకు ఆన్లైన్లో టెస్ట్ కండక్ట్ చేస్తాను. సో అక్కడ మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేసి మీ యొక్క స్కోర్ను మిగతా వారితో పోల్చుకోవచ్చు. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.